హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్, హ్యాపీ ఫ్రైడే. అందరు బాగున్నారా? మేమైతే బాగున్నాము. అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అండి. ఈరోజు వచ్చేసి బీరకాయ పచ్చడి, పొట్టుతో పాటు పచ్చిదే బీరకాయ అండి, ఉడకబెట్టింది కాదు. బీరకాయ కడిగి ముక్కలు చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇందులోకి అయితే నేను ఎండుమిర్చితో చేస్తున్నా. ఎండుమిర్చి కూడా కొంచెం కడిగి మిక్సీలో వేసుకోవాలి. అందులోనే కొంచెం సాల్ట్ వేసేసి మిక్సీ వేసుకోవాలండి. చింతపండు కొంచెం ఎక్కువనే పడుతుందండి, కొంచెం పుల్ల పుల్లగా ఉంటే బాగుంటుంది. ఇది జలుబు చేసినప్పుడు ఇంకైతే చాలా టేస్ట్గా ఉంటుందండి. నోరు టేస్ట్ లేనప్పుడు ఇది బాగుంటుంది. కొంచెం చింతపండు వేసేసుకొని మిక్సీ వేసుకోవాలి. మిక్సీ వేసేసి ఇది మెత్తగా అయిన తర్వాత బీరకాయ ముక్కలు కూడా వేసేసుకోవాలండి. బీరకాయ ముక్కలు తొందరనే అవుతాయి కదా, అందుకని ఫస్ట్ ఎండుమిర్చి మెత్తగా అయినాక బీరకాయ ముక్కలు వేసుకోవాలి. బీరకాయ ముక్కలు కూడా పేస్ట్ వేసేసుకోవాలి. ఈ విధంగా మిక్సీ వేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. పక్కన పెట్టేసుకొని పోపు రెడీ చేసుకున్నాము. ఫస్ట్ అయితే ఒక గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ అయితే కొంచెం ఎక్కువనే పడుతుంది. స్మెల్ అయితే పులిహోర టైప్లో బాగుంటుందండి. ఉడికివ్వాలి, నూనెలో మాత్రం చాలాసేపు ఉడకనివ్వాలి. ఎందుకంటే పచ్చి వేస్తున్నాం కదా బీరకాయ ముక్కలు, అందుకని ఆయిల్లో మంచిగా ఉడకాలి. ఆయిల్ వేసేసి 2 ఎండుమిర్చి, కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలండి, కొంచెం ఇలా కొంచెం మెంతిపిండి, కొంచెం పసుపు, ఇంగువ వేసుకొని ఇవి గోలనివ్వాలండి. గోలిన తర్వాత మనం చేసుకున్న పచ్చడి ఉంది కదా, అందులో వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత మాత్రం కొంచెం ఎక్కువసేపే గోలనివ్వాలి. కొంచెం పలచగానే ఉండాలండి, ఎందుకంటే ఉడకనివ్వాలి కదా. ఉడికితే కొంచెం టేస్ట్ బాగా వస్తుంది, అందుకని కొంచెం పలచగానే ఉండాలి పచ్చడి అయితే. ఇది ఎంత ఉడికితే అంత మంచిగా టేస్ట్ వస్తుందండి, బాగుంటుంది. ఇది చపాతి మీద కానీ రైస్ మీద కానీ చాలా బాగుంటుంది. మీకు తెలుసా ఇది? లేదు అంటే ఒక్కసారి ట్రై చేయండి నా స్టైల్లో. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. చూడండి, అట్లా ఆయిల్ ఇట్లా పైకి రావాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఉడికినట్టు. అంతే అండి, సింపుల్గా తొందరగా అయిపోతుందండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి ప్లీజ్.